అందరికీ నమస్కారం అండి. ఏంటి జుట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ప్రతిరోజు ఇంత జుట్టు ఊడిపోతుందండి నాది. చాలా ఆయిల్స్, షాంపూలు వాడిన ఉపయోగం లేదండోయ్. ఎప్పుడైతే ఈ మెంతి ఆయిల్ వాడటం మొదలుపెట్టిన దగ్గర నుండి జుట్టు ఊడిపోవటం తగ్గి, జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుందండోయ్. మీ జుట్టు కూడా నాలానే ఊడిపోతుందా? నేను చెప్పే ఈ మెంతి ఆయిల్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ముందుగా మీరందరూ ఒక పని చెయ్యాలండోయ్. ఏంటనుకుంటున్నారా? ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి, కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మెంతి ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్ల మెంతులు తీసుకోవాలండి. ఇలాంటి ఇక్కడ చూపిస్తున్న ఒక గుంట గరిటె, మనం తయారు చేసుకున్న మిశ్రమం వేసుకోవడానికి ఒక జారు, ఇవన్నీ తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ముందుగా గుంట గరిటెను స్టవ్ మీద పెట్టుకుని అది వేడెక్కాక దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో మెంతులు వేసుకోవాలండి. ఆ మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించాలండి. మరిగించేటప్పుడు మంచి సువాసన వస్తుందండోయ్. ఆ సువాసనని మీరు కూడా ఆస్వాదించండి. ఈ మెంతులు, నూనె అన్నీ మరిగాక స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జార్లో వేసుకోవాలండి. జార్లో వేసుకుని దాన్ని ఒక వారం రోజులు పక్కన పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు డైలీ లేదా వారానికి 2-3 సార్లు మీ జుట్టుకు బాగా పట్టించుకుని రాసుకుంటే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందండోయ్. నిజంగానండి, నేను ఇది వాడిన తర్వాతే నా జుట్టు ఊడిపోవటం తగ్గి ఒత్తుగా పెరిగిందండోయ్. దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్. చుండ్రు ఉన్నవాళ్ళు వారంలో 2-3 రోజులు ఈ ఆయిల్ తలకు రాసుకోవడం వల్ల చుండ్రు మొత్తం పోయి జుట్టు ఒత్తుగా వెదుగుతుందండోయ్. మన వీడియోలు చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేగలుగుతానండి. చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.